మార్కు సువార్త మొదటి అధ్యాయం. మార్కు సువార్త మొదటి అధ్యాయం. మొదటి నుండి కొన్ని మాటలు వచనాలు చదువుకుందాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. 2వ వచనం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్లు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలుగట్టి ధరించుకునేవాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. చదవబడిన ఈ లేఖన భాగాన్ని దేవుడు మనందరి కొరకై దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపాభరితుడైన దేవా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలపు వేళలో స్థానిక సంఘముగా మేము మీ సన్నిధికి కూడి రావడానికి కృప చూపించారు. నాయన, కొద్దిమంది విడనముగా మేము మీ సన్నిధికి చేరి వచ్చి ఉండగా మన కొద్దిసేపు పాటలు పాడుకొని సంతోషించడానికి కృప చూపించారు, మిమ్మల్ని స్తుతించడానికి. తిరిగి మా ప్రభువా, మీ వాక్యము చదువుకొని ఉంటుండగా తండ్రి, మా ఆత్మలకు క్షేమమగినట్లుగా మీ వాక్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మేలుకరమైనటువంటి వర్తమానం ప్రభువా ఈ రాత్రి వేళ మీరు అనుగ్రహించాలని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహాయం అనుగ్రహించండి. సమయాన్ని మా ప్రభువులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము చదువుకున్న ఈ వాక్య భాగం మనము మార్కు సువార్త ధ్యానం చేస్తూ ఉన్నాం. మార్కు సువార్తలో మొదటి వర్తమానముగా ఈ మార్కు ఎవరు అనే సంగతి, మార్కుని గురించినటువంటి విశేషమైనటువంటి సంగతులు మనము కొన్ని గమనించగలిగాం. ఈ మార్కు సువార్తికుడిగా ఉండి సువార్త వ్రాసిన వాడుగా ఉన్నాడు. ఈ మార్కు సువార్తే సువార్తలలో కంటే కూడా మొట్టమొదటిగా వ్రాసిన సువార్త మార్కు సువార్త. ఈ మార్కు సువార్త పరిశుద్ధాత్మ దేవుడు వరుస క్రమంలో పెట్టేటప్పుడు రెండవదిగా పెట్టాడు, కానీ ఇది మొట్టమొదట వ్రాసిన సువార్త అని బైబిల్ పండితులు చెప్తారు. దీనిలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన దేవుని కుమారుడు అని చెప్పేటువంటి అనేక సందర్భాలు మార్కు జాగ్రత్తగా వ్రాస్తూ వచ్చాడు. ఆ వచ్చినటువంటి వ్యక్తి లేక రాబోతున్నటువంటి వ్యక్తి ఆయన ఎవరిని గురించి అయితే సువార్త ప్రారంభం చేశాడో ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పలు సందర్భాలలో సందర్భం వచ్చిన అనేక సార్లు ఆయన చెప్పినట్లుగా వ్రాసినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా దేవాతి దేవుని యొక్క స్వరం పరలోకం నుండి ఆయన రూపాంతరపు కొండ మీద ఉన్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని, ఆ తర్వాత
ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు మొదటిగా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే ఒక శబ్దము ఆకాశము నుండి రాగా, ఈ వచ్చినటువంటి ఈ యొక్క మనుషుడు దేవాతి దేవుని యొక్క కుమారుడు అని పరలోకము నుండి దేవాతి దేవుడు కూడా ఆయన గురించినటువంటి సాక్ష్యము పలికాడు అనేది మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ప్రభువారు చేసిన అనేక అద్భుతాలు కూడా ఆయన గ్రంథస్థం చేశాడు. దేని కొరకు అనంటే ఆయన సువార్తలో కేంద్రీకరించినటువంటి సంగతి ఏంటంటే ఆయన పాపములను ఒప్పుకోవాలి, రక్షింపబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ సువార్త ప్రారంభం చేశారు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని మొదటి వచనంలో చెప్తూ ఉండగా, వెంటనే రెండవ వచనంలోకి వచ్చిన తర్వాత చూడండి, రెండవ వచనం చూడండి. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్లు బాప్తిస్మమిచ్చే యోహాను అనేటువంటి మాట చూస్తాం. బాప్తిస్మమిచ్చే యోహాను గురించినటువంటి ప్రస్తావన మొట్టమొదటిగా తన సువార్తలో ప్రారంభంలోనే చెప్తూ ఉన్నాడు. ఈయన బాప్తిస్మమిచ్చే యోహానుగా ఆయన పరిచయం చేస్తున్నాడు. కొత్త నిబంధనలో మనము గమనించినట్లయితే దాదాపుగా 5 యోహానులు ఉన్నట్టుగా మనం చూస్తాం. 5 యోహానులు ఈ సువార్తలలో లేక క్రొత్త నిబంధనలో ఉన్నట్టుగా మనం చూస్తాం. బాప్తిస్మమిచ్చే యోహాను అని మనం చదువుకున్న ఈ సందర్భంలో మనము చూస్తాం. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆ సంగతి మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఈయన బాప్తిస్మమిచ్చే యోహాను అని మనం చూస్తున్నాం. రెండవదిగా చూస్తే యోహాను జబదయి కుమారుడైనటువంటి యోహాను అని మనం చూస్తాం. ఈ యోహాను సువార్త, యోహాను తను రాసినటువంటి 3 పత్రికలు, ప్రకటన గ్రంథము రాసినట్లుగా మనము దేవుని వాక్యాన్ని బట్టి గమనిస్తాం. ఇతను జబదయి కుమారుడు అని మనం చదువుతాం. ఇతని సహోదరుడే యాకోబు. యోహాను, యాకోబు జబదయి కుమారులు అని మనం చదువుతాం. కనుక జబదయి కుమారులలో ఒక వ్యక్తి పేరు యోహాను అని మనము దేవుని వాక్యమును గమనిస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని మనం చదువుకుంటాం. కాబట్టి మొదటిగా మనం చూస్తున్నటువంటి వ్యక్తి బాప్తిస్మమిచ్చే యోహాను అని మనం చదువుకుంటున్నాం. రెండవదిగా జబదయి కుమారుడైనటువంటి యోహాను అనేటువంటి సందర్భాన్ని మనం చదువుకుంటున్నాం. ఆ తర్వాత యోహాను సువార్త చూడండి ఒకసారి. 3వ వ్యక్తి మనకు కనబడతాడు.
యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు తిరిగి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువు అన్నాడు. ఈయనెవడు? పేతురు తండ్రి అయినటువంటి యోహాను. పేతురు తండ్రి అయిన తండ్రికి కూడా యోహాను అనే పేరు ఉంది. ఆయన ఆంద్రేయకు సీమోనుకు తండ్రి అయినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ప్రియులారా, మన వాక్యాలను చూస్తాం. అలాగే యోహాను సువార్త 21వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు 15వ వచనంలో 17వ వచనంలో 15వ వచనము 17వ వచనం ఆ రెండిట్లో కూడా మనము చూస్తాం. ప్రభువారు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగిన సందర్భంలో సీమోను కుమారుడవైన లేక యోహాను కుమారుడవైన సీమోను అని పిలుస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం గమనిస్తాం. మూడవ వ్యక్తి పేతురు ఆంద్రేయాల తండ్రి అయిన యాకోబు లేక యోహాను అని మనము గమనించగలుగుతాం. నాలుగవదిగా చూస్తే ఈ మార్కు సువార్త ఎవరైతే వ్రాసారో, మార్కు సువార్త వ్రాసిన ఆయనకే మరొక పేరు ఏంటంటే యోహాను. పోయినసారి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మార్కు పేరు మరి యొక్క పేరు ఏంటంటే యోహాను. అది యోహాను సువార్తలో మనము గమనించగలుగుతాం. లేక అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో ఈ మాటలు గమనిస్తాం. ఈయనే మార్కు సువార్తను వ్రాసిన వాడుగా మనం చూస్తాం. ప్రియులారా, ఐదవదిగా 5వ యోహాన్ లేక 5వ వాడుగా మనము గమనిస్తాం. పేతురు యోహానులు విచారించబడే సమయంలో ప్రభువారు మరణమై పునరుద్ధానమైన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత తన శిష్యులు సేవ ప్రారంభం చేసిన సందర్భంలో వారు సువార్త ప్రకటించకూడదని చాలా గట్టిగా ఆజ్ఞాపించబడింది. ఆ దినాల్లో అంత కష్టమైన సమయాల్లో సువార్త ప్రకటిస్తూ ఉండగా వారు ఒక విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. ఇతడు అన్న కైపలకు బంధువు అని మనం చూస్తాం. ఇతడు మరి ఒక యోహాను. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో యోహానులు 5గురు ఉన్నట్టుగా మనము గమనించగలుగుతాం. ప్రియులారా, అయితే ఈ యోహాను మనము చదువుకుంటున్న ఈ సందర్భంలో ఉన్నటువంటి యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఆయన్ని చూస్తే దాదాపుగా మలాకీ గ్రంథములో దేవుడు మాట్లాడిన తర్వాత ఆ తర్వాత 400 సంవత్సరాలు ఆయన ఏ మాట కూడా మాట్లాడలేదు. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క శబ్దం, దేవుని యొక్క ఆజ్ఞలు కానీ, దేవుని యొక్క సూచనలు కానీ ప్రపంచానికి లేవు అని మనము చరిత్రను బట్టి గమనించగలుగుతాం. ఈ 400 సంవత్సరాలను భక్తులు ఏమన్నారంటే చీకటి కాలము అన్నారు కదా. దేవుడు మనతో మాట్లాడకపోతే అది ఏ కాలం అనుకోవాలి? అది చీకటి కాలం అనుకోవాలి. దేవుడు మనతో మాట్లాడలేదంటే ఆయన వాక్యము మన పాదములకు దీపము. ఆయన మనతో మాట్లాడుతుంటే మనము వెలుగులో నడవగలుగుతాం. అలా కాకుండా ఆయన మనతో మాట్లాడకపోతే, ఆయన మనకు ఎలాంటి సూచనలు చేయకపోతే మనం ఎక్కడ నడుస్తున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, మనం చేస్తున్నది తప్ప ఒప్ప మనకు తెలియకుండా ఉంటుంది. ప్రియులారా, వాక్యము లేనప్పుడు, వాక్యము కరువు వచ్చినప్పుడు మానవుడు తనకు నియమించబడినటువంటి విధానముల నుండి తప్పిపోయేటువంటి వాడుగా ఉన్నాడు. భయంకరమైనటువంటి సంగతి.
మనం నియామక కూడికలకు తప్పకుండా రండి అని ఎందుకు ప్రకటన చేస్తామంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి ప్రియులారా. దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉంటే దేవుని వాక్యము నిరంతరంగా వింటూ ఉండాలి. దేవుని వాక్యాన్ని నిరంతరము చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని నిరంతరము ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ ధ్యానం చేస్తూ ఉంటే పాపములో పడిపోకుండా మనము పరిశుద్ధులముగా మంచి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకు సరైనటువంటి మార్గనిర్దేశము ఆయన చేస్తాడు ప్రియులారా. 400 సంవత్సరాలు, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు కదా, 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు అని అంటే ఆయన ఎంత బాధపడి ఊరుకొని ఉంటాడు కదా. దేవుడు తన బిడ్డలతో మాట్లాడకుండా ఉంటాడా? ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారు తన సన్నిధిలో నుంచి వెళ్ళిపోతే ఆయన వెంటనే వచ్చి, ఆదామా నీవెక్కడ ఉన్నావు అని పలకరించినటువంటి ప్రేమామయుడు దేవుడు. ఆయన హృదయము తట్టుకోలేదు, కానీ ఆ దేవుడే, ఆ కరుణ కలిగిన దేవుడే 400 సంవత్సరాలు ప్రియులారా మాట్లాడలేదు. 400 సంవత్సరాల తర్వాత ఆఖరి ప్రవక్త అంటారు. ఈ యోహానుని ఏమంటారంటే ఆఖరి ప్రవక్త అంటారు. ఈ ఆఖరి ప్రవక్తగా వచ్చాడు ఈయన. యేసు ప్రభువుకు ముందుగా వచ్చినటువంటి వాడుగా ఈయన ఉన్నాడు. ఆయనతో దేవుడు ఒక మంచి వర్తమానం, లోకానికి వర్తమానం పంపించడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. ఎంత మంచి సంగతి! నేను ఇంకా ఎంత కాలము సైలెంట్గా ఉన్నా ఈ ప్రజలు చెడిపోతారు, కానీ ఈ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగుపడరు. కాబట్టి నేను వీరికి ఒక కార్యాన్ని చేయబోతున్నాను. ఆ కార్యాన్ని ప్రజలకు ప్రకటించాలంటే ఒక వ్యక్తి కావాలి. ప్రకటించాలంటే ఒక వ్యక్తి కావాలి. ఒక గొప్ప సంగతి తన దాసుడైనటువంటి, తన ప్రవక్త అయినటువంటి యోహానుకి చెప్పి ఈ లోకానికి పంపించాడు. అదేంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆగమనం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకాన జన్మించబోతున్నాడు అనే సంగతి బాప్తిసం ఇచ్చే యోహాను లేక కడపటి ప్రవక్తగా ఉన్నటువంటి యోహాను ద్వారా ఈ లోకానికి ఆయన అందించాడు. ఒకసారి మలాఖీ గ్రంథం చూద్దాం. మలాఖీ గ్రంథం 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం మొట్టమొదటిగా 3వ అధ్యాయం చూసుకుందాం. మొదటి వచనం, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును అన్నాడు. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించేటప్పుడు ముందుగా చెప్పబడిన ప్రవచనం. ఈ ప్రవచనం ఇలాగా ఉంటుండగా 4వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. 4వ అధ్యాయము మలాఖీ గ్రంథం 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదివితే, హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాజనము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను నీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లుగా అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును త్రిప్పును అని బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ఒక చక్కని ప్రవచనం మలాఖీ గారు చెప్పారు కానీ అది నెరవేరలేదు. చాలా కాలం అయిపోయింది. బహుశా చాలా మంది మర్చిపోయి ఉంటారేమో, కానీ వాగ్దానం చేసిన వాడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన మర్చిపోయేవాడు కాదు. నేను ఒక ప్రకటన చేశాను, నేను ఒక వ్యక్తిని ఈ లోకానికి పంపిస్తాను. ఆయన ఏం చేశాడంటే నా కుమారునికి ముందుగా మార్గము సిద్ధపరుస్తాడు. ఆయన వస్తున్న సంగతి మరి ఒక దాసుని ద్వారా నేను ప్రకటిస్తాను అని చెప్పినటువంటి యేసుక్రీస్తు
లేక దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు కంటే ముందుగా యోహానుని ఈ లోకానికి పంపించినట్లుగా ప్రియులారా మనం చూస్తాం. ఈయన ఆఖరి ప్రవక్త అంటానికి ఒక వచనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఈయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గురించి చెప్తూ ఉన్నారు. ఆయన గురించి చెప్తున్నాడు. చూడండి ఒకసారి, లేక 10వ వచనం చూడండి ఒకసారి. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గురించి వ్రాయబడినో, ఎవరిని గురించి వ్రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిసం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు 13వ వచనం చదువుతున్నాను. ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, ఈ బాప్తిసం ఇచ్చే యోహాను ఆఖరి ప్రవక్తగా ఈ లోకానికి వచ్చాడు. ఆ తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా ప్రియులారా మనం చూస్తాం. ఈ సందర్భం అంటే బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చే సందర్భం మనము మత్తయి సువార్తలో కూడా చదువుతాం, లూకా సువార్తలో కూడా చదువుకుంటాం. ఈ ప్రతి సందర్భంలో కూడా బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ఆ ప్రవచనం ఎవరి గురించి అయితే చెప్పబడిందో ఆయనే ఈ యోహాను అని యేసు ప్రభు చెప్పటం కదా, వాక్యానికి ఎంత నెరవేర్పో మనం చూస్తాం. ఒకసారి చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 27వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, మన ప్రభువే మన తిరిగి ఇక్కడ చెప్తున్న మాటను కూడా మనం చదవగలుగుతాం. 27. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచు అని ఎవరిని గురించి వ్రాయబడినో అతడే యోహాను కదా. ప్రభు వారు చెప్పినటువంటి మాటల్ని మార్కు గారు రాస్తున్నారు, లేక మత్తయి రాస్తున్నాడు, తిరిగి లూకా కూడా వ్రాస్తున్నాడు. ప్రభు అన్న మాట, ప్రభు ఏమైతే పలికాడో ఆ మాటల్లో ఏం గమనిస్తున్నామంటే, బాప్తిసం ఇచ్చే యోహాను ఎవరు అని అంటే ఆయన ప్రవచనంలో చెప్పబడినటువంటి వ్యక్తి. ఏ వ్యక్తి గురించి అయితే మలాకీ గ్రంథంలో చెప్పబడిందో, ఏ వ్యక్తి గురించి అయితే యెషయా గ్రంథంలో చెప్పబడిందో కదా, మనం చదువుకున్న భాగంలో మార్కు గారు ఏమంటారు, యెషయా గ్రంథములో చెప్పబడినట్లు అన్నాడు కదా. 40వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎంత స్పష్టంగా బాప్తిసం ఇచ్చే యోహాను ప్రవచన పురుషుడు. ఆలకించుడు, ఒకడు అడవిలో ప్రకటిస్తూ ఉన్నాడట. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రతి లోయ ఎత్తు చేయవలను, ప్రతి పర్వతం ప్రతి కొండ అణచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు.
దాదాపుగా 700 సంవత్సరాలకు పూర్వమే, అంటే మలాకి కంటే కూడా ముందు, ఇంకా ముందు ప్రకటించాడు. ఈ ప్రవచనంలో కూడా మనం ఏం చూస్తున్నామంటే అడవిలో ఒకటి ప్రకటిస్తూ ఉన్నాడు. ఎంత చక్కగా వ్రాస్తున్నారో మార్కు ఆ సందర్భాలను జ్ఞాపకం చేస్తున్నాడు. తన సువార్త ప్రారంభంలో బాప్తిసం ఇచ్చే యోహాను గురించినటువంటి సంగతులు ఆయన తీసుకుని వస్తూ ఉన్నాడు కదా. ఆయన బాప్తిసం ఇచ్చే యోహాను గురించి తీసుకొని అంటున్నాడు. 3వ వచనంలో లాస్ట్ లైన్లు అంటున్నాడు చూడండి, అని ప్రవక్త అయిన యెషయా ద్వారా వ్రాయబడినట్లు అన్నాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా దాదాపుగా 700 సంవత్సరాలకు పైమాటే అప్పుడు పలకబడినటువంటి మాట. దాదాపుగా 400 సంవత్సరాల క్రితం మలాకి అనేటువంటి ప్రవక్త ద్వారా వ్రాయబడినటువంటి లేక ప్రవచింపబడిన ప్రవచనం యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడం ద్వారా, లేక బాప్తిసం ఇచ్చే యోహాను ఈ లోకంలోకి రావడం ద్వారా ఆయన నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు కూడా లోకంలో మనం చూస్తాం, యేసు ప్రభు వస్తాడు అని అంటే ఇంకా రాలేదు కదా, ఇంకా రాలేదు, ఆయన చెప్పి ఎంతో కాలం అయిపోయింది అంటలేదా? ఆయన చెప్పాడు, ఎప్పుడో చెప్పాడు, అది అవుతుందో కాదో. ఏదైనా దేవుడు చెప్పాడు అంటే అది తప్పకుండా నెరవేరి తీరాల్సిందే, అది నెరవేరాల్సిందే. దానికి మళ్ళా మినహాయింపులు ఏమి ఉండవు ప్రియులారా. ఒకసారి చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం. దేవుని మాట ఎంత శాశ్వతమైన మాటో మనము గమనించగలుగుతాం. చూడండి, 1వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త లేక లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకమో కానేరదు. ఎంత గొప్ప మాట! దేవుడు ఒక మాట పలికాడంటే అది ఆయన నెరవేర్చవలసిన బాధ్యత ఆయనే తీసుకుంటాడు. అది 800 సంవత్సరాలైనా ఆయనే తప్పకుండా నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అంత్యకాలంలో ఉన్నటువంటి మనం ఒకటి నమ్మాలి, ప్రభువారు మన కొరకై వస్తానన్నాడు, ఆయన వచ్చే తీరుతాడు. ఆయన మన కొరకై వస్తానన్నాడు, వచ్చాడు. మనందరి కొరకై ప్రాయశ్చిత్తం చేస్తానన్నాడు, చేశాడు. ఆయన నేను ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉందని లోకంలో మరి ఎవరు కూడా చెప్పలేనటువంటి గొప్ప మాట దేవాతి దేవుడు యేసు క్రీస్తు ప్రభు చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే మరణమయ్యాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన మరణాన్ని జయించి లేచి వెళ్ళాడు. ఆయన వెళుతూ చెప్పినటువంటి మాట తిరిగి దూతలు చెప్పారు, ఏం చెప్పారు? ఆయన ఏ రీతిగా వెళ్తున్నాడో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు కదా. యోహాను సువార్త 14వ అధ్యాయం ఏం చూస్తాం మనం? నేను మళ్ళా తిరిగి వస్తాను, మీకు స్థలము సిద్ధపరచడానికే నేను వెళ్తున్నాను. ఎంత మంచి దేవుడిని మనం నమ్ముకున్నాం. ఆయన మాట చెప్పి నెరవేర్చే దేవుడు ప్రియులారా. ఆయన మాట నెరవేరకుండా పోదు. ఆయన చెప్పాడు అని అంటే అది జరిగే తీరుతుంది. ఒక్క మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాము. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. చూడండి, ఆకాశమును భూమియు గతించిపోవును గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుంచి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు. దేవుని వాక్యము ఎందుకు స్థిరం? ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? సినాయి కొండ మీద మోషేకు దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. 40 దినాలు పైన ఉండి ఆ సినాయి పర్వతం మీద దేవుని చేత ఆయన పలికించుకొని, దేవుని చేత వ్రాయించుకొని ధర్మశాస్త్రాన్ని పొందాడు. దాని గురించి అంటున్నాడు,
అది దేవుని చేవ్రాత. మనం ఇప్పుడు చదవట్లేదు, కానీ మనము అనేక సందర్భాల్లో మనం చూస్తాం, దాని మీద ఉన్న చేవ్రాత దేవుని చేవ్రాత. దేవుడు తన వ్రేలితో వ్రాశాడు, తన వ్రేలితోనే వ్రాశాడు ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఆ దానిలో ధర్మశాస్త్రములో చెప్పబడిన సంగతులన్నీ కూడా పూర్తిగా నెరవేరే వరకు దానిలో ఒక పొల్లైనా ఒక సున్నా అయినా తప్పిపోదు. ఒక పొల్లైనా ఒక సున్నా. ఎంత మంచి మాట ప్రియులారా. దేవుని వాక్యాన్ని మనం ఎందుకు నమ్మాలి? దేవుని వాక్యాన్ని మనం ఎందుకు నమ్మాలంటే దేవుని వాక్యము ఏది కూడా తప్పిపోయేది కాదు ప్రియులారా. దేవుని వాక్యము ఎందుకు తప్పిపోదంటే చెప్పినవాడు నిరంతరము జీవించేవాడు, చెప్పినవాడు నిరంతరము జీవించేవాడు. ఈ రోజు ఉండి రేపు లేకుండా పోయేవాడు కాదు. చెప్పిన ఆయన కనుక లేకుండా పోయే పని అయితే ఆయన చెప్పిన ఆయన సంగతులు కూడా లేకుండానే పోతాయి. ఆయన నిరంతరము జీవించేటువంటి వాడు. మోషేకు కనబడినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అయ్యా నీ పేరేంటి అని అడిగితే ఏం చెప్పాడు? దేవుడు? నేను ఉన్నవాడను అని చెప్పాడు. ఉండునను వాడు, ఉండబోయేవాడు. అలాంటి మాట భూలోకములో మరి ఎవరు చెప్పలేదు. దేవాతి దేవుడు ఒక్కడే చెప్పగలిగినటువంటి మాట. ఆయన ఉన్నవాడు, ఒకప్పుడు ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు, రాబోయే కాలంలో కూడా ఉండేవాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆది అంతము లేనటువంటి వాడు, ఆది అంతము సృష్టికర్తకు ఉండవు. ఆయన సమస్తాన్ని సృజించాడు, కానీ ఆయన ఎవరి చేత కూడా సృష్టింపబడిన వాడు కాదు. ఎవరి చేతనైనా సృష్టింపబడితే అతివాడు దేవుడు కానే కాదు. ఎప్పుడైనా చూడండి, సృష్టించిన వాడు గొప్ప, సృష్టికర్త గొప్ప అంటే, లేక సృష్టికర్త గొప్ప, సృష్టింపబడింది గొప్ప అంటే సృష్టికర్త గొప్పవాడని మనం చెప్తాం. అలాగైతే పిల్లరా, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఎవరి చేత కూడా సృష్టింపబడిన వాడు కాదు. ఆయన నిరంతరము జీవించేటువంటి వాడు, అల్ఫా ఒమేగా అయినటువంటి వాడు. కాబట్టి ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు దానిలో నుండి ఒక పొల్లైనా ఒక సున్నా అయినా తప్పిపోదు, ఒక చుక్కైనా తప్పిపోదు. యాజ్ ఇట్ ఈజ్గా కావాల్సిందే. ధర్మశాస్త్రమునకు నెరవేర్పుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రములో జరిగేటువంటి బలులన్నిటికీ సమాప్తి చేసిన వాడు. ఇక బలుల అవసరము లేకుండా చేసినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి ఆయన రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే యేసు ప్రభు వచ్చాడు. ధర్మశాస్త్ర ప్రకారముగా నేను పాపము చేశామని ధర్మశాస్త్రము రిపోర్ట్ చేస్తా ఉంది. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణము అని రిపోర్ట్ చేస్తా ఉంది. అలాగైతే ఆ వచ్చేటువంటి న్యాయమైన శిక్ష మానవాళికి తప్పిపోవాలి, నీకు నాకు తప్పిపోవాలి. అందుచేత దానికి బలిగా తనను తానే అప్పగించుకోవడానికి వచ్చాడు. మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునివ్వడానికి వచ్చాడు. ఈ బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క సువార్త సారాంశం ఏంటంటే, మారు మనస్సు పొందండి, సువార్తను నమ్మండి. మారు మనస్సు పొందండి, బాప్తిసం తీసుకోండి. ఈ రోజుల్లో లోకంలో బాప్తిస్మానికి అర్థం మారిపోయింది. బాప్తిసం అంటే చిన్న వయసులో తెలిసి తెలియని వయసులో
సంఘములో సభ్యత్వం కోసం బాప్తిస్మం ఇవ్వడం, తెలిసి తెలియని వయసులో వారు సరైనటువంటి తీర్మానం లేనటువంటి దినాల్లో వారికి బాప్తిస్మం ఇవ్వడం, వివాహం కోసం బాప్తిస్మం ఇవ్వడం, ఏదైనా అవసరం కోసం బాప్తిస్మం ఇవ్వడం ఈ లోకంలో మనం చూస్తున్నాం ప్రియులారా. బాప్తిస్మం యొక్క అర్థం ఏంటి అంటే మనం చదువుకుంటాం దేవుడి వాక్యంలో. ఒకసారి మార్కు గారు రాసినటువంటి సువార్తలోనే మనం చదువుకుంటాం చూడండి. 5వ అధ్యాయం చూడండి, ఎంత కీలకంగా వచనాలు చెప్పబడ్డాయో. 5వ వచనం చూడండి, అంతటా లేక 4వ వచనంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఇచ్చుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచూ ఉండిరి. ఏది మొదట? పాపమును ఒప్పుకోవడం. పాపమును ఒప్పుకుంటే పాపాలు క్షమించే దేవుడు మనకు అందుబాటులో ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరి పాపములైతే క్షమించబడ్డాయో అట్టివారు బాప్తిసం తీసుకోవాలి. ఎక్కడ కూడా క్రమం తప్పడానికి వీలు లేదు. వాక్యంలో అనేక వచన భాగాలు మనం చూస్తాం. యేసు ప్రభు నమ్ముకోవటం మొట్టమొదటిది. ఆ తర్వాత రక్షింపబడిన తర్వాత దానికి గుర్తుగా బాప్తిసం తీసుకోవడం. బాప్తిసం తీసుకుంటే రక్షణ అనే వాక్యంలో చెప్పలేదండి. వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే రక్షింపబడిన వాడు బాప్తిసం తీసుకోవాలి, అంతేగాని బాప్తిసం తీసుకుంటే రక్షణ కాదు. కాబట్టి బాప్తిసం ఇచ్చే యోహాను ప్రకటనలోని కీలక వచనాలు ఏంటంటే మారు మనస్సు పొందాలి. సువార్త ప్రకటిస్తున్నాడు, మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందిన వాడు బాప్తిస్మము పొందాలి అనేటువంటి అంశాన్ని తీసుకొని బాప్తిస్మం ఇచ్చే యోహాను తన ప్రకటనను ప్రారంభించాడు. ప్రభు చిత్తమైతే బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క వ్యక్తిత్వం, యోహాను ఏ విధమైనటువంటి మరి బట్టలు ధరించేవాడు, అది దేని సూచిస్తూ ఉంది. అలాగే ఆయన ప్రకటన చేసేటువంటి వాక్యంలో వాక్యం చెప్పేటప్పుడు ఆయన ఏ విధమైనటువంటి బంధ అనుసరించాడు. ఎందుకంటే ఈయన చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. అన్నాడు, నా వెనుక ఒక వ్యక్తి వస్తున్నాడు అన్నాడు. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. కాబట్టి బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రకటన చాలా చాలా విలువైంది ప్రియులారా. ఎందుకంటే ఎవరి గురించి ప్రకటిస్తున్నాడు? మొదటి వచనంలోనే యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అన్నాడు. ఇది మార్కు తన గురించిన సువార్త కాదు, మరి ఒక సువార్త కాదు, యేసు ప్రభువుని గురించిన సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి మార్కు మనకు అనేక విషయాలు మనం ఈ గ్రంథంలో నుంచి నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు మంచి సమయాలు ప్రాప్తింపజేసి చక్కగా ఆ వాక్యాలు నేర్చుకొని దేవుని కొరకు మహిమకరంగా నిలవడానికి ప్రభు కృప చూపును గాక. దేవుడు తన వాక్యాన్ని మనందరి కొరకై ఈ సాయంకాలం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.